రేవంత్ రెడ్డి ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు అని, తనను ఎవరూ గుర్తుపట్టడం లేదని, తన పేరు కూడా అందరూ మర్చిపోతున్నారని బాధపడుతున్నాడు అని పేర్కొన్నారు. అందుకే కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ రేవంత్ రెడ్డికి నేను మొన్న చెప్పిన ఆయనకు ఒక మానసిక వ్యాధి వచ్చింది అని. పాపం ఆయన్ని ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు గుర్తుపడతలేరు, ఆయన పేరు చెప్తలేరు. ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు. ఇక టీవీలు పెట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు. ఇవన్నీ చూసి ఆయనకు మతి భ్రమించి ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ని తెలంగాణకి వెళ్ళి బహిష్కరిస్తారా అండి? అసలు తెలంగాణను పుట్టించింది ఎవరు? తెలంగాణ ఉద్యమం పెట్టింది ఎవరు? ఏ ఊర్లో పోయి అడిగినా, చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ దాకా అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. తెలంగాణను పుట్టించింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారు. 15 సంవత్సరాలు తెలంగాణ కోసం దిక్కు దివాణా లేని రోజు ఒక్కడిగా బయలుదేరి 15 ఏళ్ళు పోరాటం చేసి ఎన్నో పదవులకు త్యాగాలు చేసి, ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి, కేంద్ర మంత్రి పదవికి త్యాగాలు చేసి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన వ్యక్తి కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమో జై తెలంగాణ అన్నోడి మీదకి తుపాకీ పట్టుకుని ఉరికి చంపేస్తా అని. అది రేవంత్ రెడ్డి చరిత్ర. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తేకపోతే ఎక్కడిదండి తెలంగాణ రాష్ట్రం? గొర్రున్నదా బర్రున్నదా అనే ప్రశ్నలు తీసేసి అవసరం ఉన్న ప్రశ్నలే పెట్టి మళ్ళీ ఇంటింటి సర్వే, నిజమైన సర్వే చేయు, అప్పుడు ప్రజలు పాల్గొంటారు, నీ మీద నమ్మకం వస్తుంది. అంతే తప్ప నువ్వు చేసిన ఫార్స్ కులగలైన సర్వేని అడ్డం పెట్టుకొని బీసీ జనాభాను తగ్గించి ఏదో చేద్దామనుకుంటే బీసీ ప్రజలు చైతన్యం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడు. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండు. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నిన్ను తొందరలోనే బహిష్కరించే దినం తొందరలోనే ఉన్నది అని చెప్పి నేను ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నా. అట్లనే కులగణన మీద మాట్లాడుతున్నా. బీసీ సంఘాలే అంటున్నాయి, అన్ని బీసీ సంఘాలు ఈ కులగణన ఓ తప్పుల తడక, బోకసు, మీరు ఇంట్లో కూర్చొని రాసుకున్నారు. ఇది అడిగినా కానీ తెలంగాణ పెట్టింది ఎవరు అంటే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు. ఇవన్నీ చూసి ఆయన పేరు చెప్తలేరు. ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు. ఇక టీవీలు పెట్టంగానే ముఖ్యమంత్రిని ఒకటే తిట్టుడు ప్రజలు. ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ఆయన పేరు మర్చిపోతున్నారు. ఈ రేవంత్ రెడ్డికి నేను మొన్న చెప్పిన ఆయనకు ఒక మానసిక వ్యాధి వచ్చింది అని. ఈ రేవంత్ రెడ్డికి నేను మొన్న చెప్పిన ఆయనకు ఒక మానసిక వ్యాధి వచ్చింది అని.